అందరికీ నమస్కారం. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతో, మా అమ్మ సురేఖమ్మ గారి దీవెనలతో, నన్ను కన్న మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు ముఖ్యంగా నా 32వ డివిజన్ ప్రజల ఆశీస్సులతోని కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మంచిర్యాల మొట్టమొదటి మేయర్గా అవకాశం కల్పించిన ప్రేమ్సాగర్ రావు గారికి, సురేఖమ్మలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నమ్మకంతోనైతే మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు అదే నమ్మకంతో 5 సంవత్సరాల వరకు కూడా ప్రేమ్సాగర్ రావు గారి ఆశయాలు, వారు ఏదైతే అనుకుంటున్నారో మంచిర్యాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మంచి మనసుతో వారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలలో మేము కూడా అడుగులు వేస్తూ వారి ప్రయాణంలో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రేమ్సాగర్ రావు గారి ఆలోచన విధానం మనందరికీ తెలిసిందే. వారు ఎక్కడున్నా, హైదరాబాద్ లో ఉన్న, మంచిర్యాలలో ఉన్న, నిరంతరం అభివృద్ధి, సంక్షేమం, పేద ప్రజలు, ముఖ్యంగా కార్యకర్తలు, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంచి చేయాలనే ఆలోచనలో మంచి మనసుతో వారు ఉన్నారు. కాబట్టి వారి హయాంలో కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్లు కావచ్చు, మా అందరికి కూడా అవకాశం కలగడం, వారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం కావడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణం అయితేనేమి, మంచిర్యాల నియోజకవర్గం అయితేనేమి, గత 25-30 సంవత్సరాల క్రితం కావచ్చు, 25-30 సంవత్సరాల నుంచి కావచ్చు జరగని అభివృద్ధి, ప్రజల మనసులు గెలిచే విధంగా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతం మన ప్రాంతం. అందులో భాగంగా మాకు ఆ అవకాశం మాకు కూడా దక్కడం ప్రేమ్సాగర్ రావు గారి దయ వల్ల నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా యొక్క ధ్యేయం ఏంటంటే, ఏ నమ్మకంతోనైతే మాకు ఈ బాధ్యతలు ప్రేమ్సాగర్ రావు గారు మాకు ఇచ్చిర్రో అదే నమ్మకంతో మంచిర్యాల పట్టణాన్ని, నియోజకవర్గంలో ప్రేమ్సాగర్ రావు గారికి తోడ్పాటుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల కార్పొరేషన్ ని నెంబర్ 1 కార్పొరేషన్ గా అడుగులు వేయడంలో ముఖ్య భూమిక సార్తో మేముండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేటర్లందరినీ కూడా సమన్వయం చేసుకుని ఏ వార్డులలో ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము పరిశీలించి అందరితో పాటు కలిసిమెలిసిగా, ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మంచిర్యాల ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరి సలహాలు సూచనలు తీసుకొని అవన్నిటిని కూడా ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్లి మంచిర్యాల పట్టణాన్ని మంచి పట్టణంగా మార్చే దిశగా మా అడుగులుంటాయి. అలా అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రేమ్సాగర్ రావు గారికి మీడియా సమక్షంలో, కార్పొరేటర్లందరి సమక్షంలో మాటిస్తున్నాం, ఎక్కడ కూడా అవినీతి లేకుండా, మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తాం. ఇలాంటి కార్పొరేషన్ లో ఇలాంటి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కూడా ఉంటారా అనే విధంగా మంచికి మాత్రమే అవకాశం ఇస్తూ, ఎక్కడ కూడా తలొంగకుండా సార్ దగ్గర మాత్రమే తలొంగి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా తలొంగకుండా, ఎవరి దగ్గర చేయి జాచకుండా, మంచిర్యాల అవినీతి లేకుండా చేయడంలో, అందుకే చెప్తున్న మాటలు చాలా మంది చెప్తారు, మాటలు కాకుండా మీ ప్రెస్ మిత్రులు కూడా మీరు చూస్తారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా మంచిర్యాలలో పరిపాలన అందిస్తూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రేమ్సాగర్ రావు గారిని, ఇప్పుడు 66,000 మెజార్టీ వచ్చింది, ఆ మెజార్టీ కాస్త 1,00,000 మెజార్టీ వచ్చే దిశగా మా ప్రయాణం కొనసాగుతుంది. ఆ 1,00,000 మెజార్టీ రావాలంటే అందరం సార్ చెప్పినట్టు యువకులు ఉన్నాం కాబట్టి మా యువతరం మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తేనే ఆ విజయం అనేది దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరొక్కసారి మాకు ఇలాంటి మంచి అవకాశం కల్పించినందుకు గౌరవ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.